విద్యుత్ కార్మికులకు ₹1,00,00,000 పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్లో ఎన్పీడీసీల పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగుర నరేష్ కుటుంబ సభ్యులకు ₹1,00,00,000 ప్రమాద బీమా చెక్కుతో పాటు విద్యుత్ శాఖలో నరేష్ శ్రీమతికి కరుణ నియామక ఉత్తర్వులు అందజేశారు. విద్యుత్ కార్మికునికి ₹1,00,00,000 ప్రమాద బీమా చెక్కును అందించడం కేవలం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇంద్రమ ప్రభుత్వంలోనే సాధ్యమైందని బట్టి అన్నారు. గతంలో కార్మికుల కోసం ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్పగా ప్రయత్నం చేయలేదని, తమ ప్రభుత్వం వచ్చాకే ఇది సాధ్యమైందన్నారు. ప్రమాద బీమా కరుణ నియామక పత్రం అందించడం ప్రభుత్వ ఆలోచనకు, కార్యాచరణకు, మానవీయ కోణానికి అద్దం పడుతుంది అన్నారు. దేశ చరిత్రలో విద్యుత్ శాఖల్లో పనిచేసేటువంటి కార్మికుల భద్రత కోసం మొట్టమొదటిసారి ఇంత పెద్ద గతంలో జీవిత బీమాలు ఉన్నప్పుడు కూడా 5 లక్షల వరకు ఒకటేసారి ₹1,00,00,000 పైబడి ఏర్పాటు చేయడం అనేది కేవలం ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ ఇంత గొప్ప కార్యక్రమం బహుశా కార్మికుల కోసం ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఉండకపోవచ్చు. కార్మికుడు తను చేసే పని ప్రమాదకరమైనటువంటి పని అది తెలిసినప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఎక్కువ కూడా దీనిపై దృష్టి సాధించారు. మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ బీమా ₹1,00,00,000 పైబడి తిరిగి ఆ కుటుంబంలో కంపాషనేట్ అపాయింట్మెంట్ పేరు మీద వాళ్ళకి ఉద్యోగ అవకాశం కూడా వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తూ కుటుంబ సభ్యులకి మళ్ళీ ప్రమాద బీమాతో మరణించినటువంటి కుటుంబాలకు ₹1,00,00,000 ఆర్థిక సహాయం వచ్చినట్టుగా చేయడం ఉంటుంది. ఈ రెండు చాలా గొప్ప విషయాలుగా నేను భావిస్తూ ఉన్నాను. దీన్ని ప్రభుత్వ ఆలోచనలు సంపూర్ణంగా ఎగ్జిక్యూట్ చేసి దీన్ని కార్యరూపంలో తీసుకొచ్చిన సీఎంని కూడా నేను